ప్రముఖ సంఘ సంస్కర్త శెట్టిబలిజ జాతిపిత దొమ్మెట్టి వెంకటరెడ్డి జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహిస్తున్నారు. పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. శెట్టిబలిజ సామాజిక వర్గ అభ్యున్నతికి దొమ్మెట్టి వెంకటరెడ్డి ఎంతగానో కృషి చేశారని ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు. కోనసీమలో అట్టడుగు వర్గాల విద్యా అభివృద్ధికి, ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడి సేవలను గుర్తిస్తూ ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై అభినందనీయమన్నారు ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు. శ్రీ స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి గారు అమలాపురంలో పుట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శెట్టి బలిజ సోదరులకి మొట్టమొదటిసారిగా ఆయనే సామాజిక పరిశీలన చేసి, సామాజిక ఉద్యమాలు చేసి, అన్ని విషయాల్ని కూలంకుషంగా పరిశీలన చేసి, ఆయన ఈడిగ్గా పిలువబడే కులాన్ని శెట్టి బలిజ నామకరణం చేసి, ఆయన శెట్టి బలిజీ కులస్తుల జీవితాల్లో ఒక చెరగని ముద్ర వేసి, శెట్టి బలిజీ కులానికి అసలు నాయకుడిగా ఆవిర్భావం చెందినటువంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారి 173వ జయంతి సందర్భంగా ఈ రోజు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని రాష్ట్ర పండగగా మార్చి శెట్టి బలిజీల చరిత్రలోనే ఒక అపూర్వమైన ఘట్టాన్ని వేళ తీసుకొచ్చి, ఇంతవరకు శెట్టి బలిజీ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు చేయలేని పని అంకిత భావంతో శెట్టి బలిజీలని అండగా ఉన్నానని చెప్పే ముఖ్యమంత్రి, గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వేళ రాష్ట్ర ప్రభుత్వ హోదాలో చేయడం అనేది చాలా గొప్ప విషయం తెలియజేసుకుంటూ, అమలాపురం శాసనసభ్యుడిగా అమలాపురం నుంచే దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఇక్కడి నుంచి ఎదిగారు కాబట్టి ఈ నియోజకవర్గం తరపున శెట్టి బలిజ సామాజిక వర్గం తరపున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శెట్టి బలిజీలందరూ కూడా దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఏవైతే జాతి అభివృద్ధి కోసం సూచనలు చేశారో అవన్నీ కూడా గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ ఆచరించి భవిష్యత్తులో శెట్టి బలిజీల్ని ఏకతాటిపై నడిపించి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక అభివృద్ధి చెందేలాగా చూడాలని Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel